హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు మనము టెక్నికల్ అనాలిసిస్లో చాలా పాపులర్ అయినటువంటి మ్యాక్డీ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది స్టాక్ మార్కెట్లో, క్రిప్టోలో, ఫోరెక్స్ ట్రేడింగ్లో కూడా ట్రేడింగ్ చేసేవారికి చాలా అయితే యూజ్ అవుతుంది. అసలు మ్యాక్డీ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏందనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మ్యాక్డీ అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అన్నమాట. ఇది ఒక మూమెంటమ్ ఇండికేటర్ అన్నమాట. సో దీన్ని మీరు స్టాక్లో కానీ, ఇండెక్స్లో కానీ, లేదంటే ఫారెక్స్ ట్రేడింగ్లో కానీ, క్రిప్టోలో కానీ మీరు దేనిలోనైనా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి 2 లైన్స్ ఉంటాయి, మ్యాక్డీ లైన్ అండ్ సిగ్నల్ లైన్ అని చెప్పేసి. అలాగే హిస్టోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీకు అది ఏంటిది ఏందనేది మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను నిఫ్టీ 50 ఇండెక్స్ని అయితే తీసుకొని మ్యాక్డీని అయితే అప్లై చేస్తాను. అప్లై చేస్తే మనకి ఇక్కడ కింద చూడండి, ఇలాగైతే మనకి షో అవుతుంది. ఇక్కడ మనకి చూడండి 2 లైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ పైన బ్లూ కలర్ లైన్ ఉంది, దాన్ని మనము మ్యాక్డీ లైన్ అంటాము. ఇక్కడ కింద ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, దాన్ని సిగ్నల్ లైన్ అని చెప్పేసి అంటాము. సో మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని కూడా మనం బుల్లిష్ మూమెంటం అంటాము. రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా మనకి బేరిష్ మూమెంటంగా గుర్తిస్తామన్నమాట. సో మరి ఈ ఇండికేటర్ని యూజ్ చేసి మనము ట్రేడింగ్ చేయొచ్చా అంటే చేయలేమండి. ఎందుకంటే ఇది మనకి 40 to 50% మాత్రమే మనకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు మనం ఆర్ఎస్ఐ కానీ, లేదంటే ఎస్ఎంఎస్ స్మూత్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి ఇంకో ఇండికేటర్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి, రెండింటిని యూజ్ చేసి మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఎస్ఎంఎంఏ అని స్మూత్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి ఇంకో ఇండికేటర్ని అయితే యాడ్ చేశాను. చేస్తే మనకి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ లైన్ అయితే ఫామ్ అయింది కదా. సో ఇది ఎస్ఎంఏ లైన్ అన్నమాట. మరి ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి ఏందనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ దగ్గర చూడండి, ఈ ఆరెంజ్ కలర్ లైన్ని బ్లూ కలర్ లైన్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏంది, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో హిస్టోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే మనకి మార్కెట్ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఈ లైన్లో కూడా, ఈ ఎస్ఎంఎల్ లైన్ దగ్గర మనకి ఏంది, క్యాండిల్ స్టిక్ అనేది పైన ఓపెన్ అవ్వాలి. దీని లైన్ మీద ఓపెన్ అవ్వద్దు, లైన్ కింద ఓపెన్ అవుతుంది. లైన్ పైన గ్యాప్తో ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు మనం అక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది ఎక్కడ మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎక్కువగా యూజ్ అయితే చేసుకుంటే మనకి విన్నింగ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే మనమైతే దొరికిపోతాం మార్కెట్కి. సో మా అమౌంట్ అనేది లాస్ అవుతాం. మనం ఎక్కువగా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ దగ్గర యూజ్ చేస్తే మీకు అనేది విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది సపోర్టు. ఈ సపోర్ట్ దగ్గర నేనైతే దీన్ని అప్లై చేస్తాను. సో మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాము. సో మార్కెట్ అనేది ఇట్లా పైకి పెరిగి సో ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అని చెప్పేసి నేను ఇక్కడ మార్క్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్ లైన్ని ఆ బ్లూ కలర్ లైన్ అనేది క్రాస్ చేసి కిందికి వచ్చింది అనమాట. కిందికి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ ఇక్కడ రెడ్ కలర్లో కూడా హిస్టోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ రెడ్ క్యాండిల్ స్టిక్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనం అనేది ఎగ్జిట్ అనేది అయిపోతే మనం సరిపోతుంది. లేదు మన బేరిష్ వైపు ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా మనం ఇక్కడైతే ఎంట్రీస్ కూడా ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏమంటే ఇక్కడ బేరిష్ వైపు మళ్ళీ మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగానైతే మీరు మ్యాక్స్ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఈ ఇండికేటర్ని అయితే యూజ్ చేయండి. మనకి విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో యూజ్ చేసామనుకోండి, మన మార్కెట్కి దొరికిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.